రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసిపోయింది. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి అకాల వర్షాలకు కరీంనగర్ జిల్లాలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్ నియోజకవర్గం అటు మానకొండూరు నియోజకవర్గంలో వర్షాలు కురిశాయి. మానకొండూరు అటు జగిత్యాలకు వెళ్తే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బీర్పూర్లో ఎక్కువ వర్షం కురిసింది. అటు పెద్దపల్లిలో పెద్దపల్లి సుల్తానాబాద్ మండలాల్లో వర్షం కురిసింది. అయితే నిన్న రాత్రి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ప్రారంభమైంది. రాత్రంతా కూడా వర్షం కురిసింది. ఈ వర్షానికి అటు మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. ముఖ్యంగా అటు వరి ధాన్యము ఇటు మొక్కజొన్న, ఈ మొక్కజొన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఈ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ ఈ బస్తాలన్నీ కూడా అంటే తూకానికి రెడీగా ఉన్నటువంటి మొక్కజొన్నకు సంబంధించినటువంటి బస్తాలు. వీళ్ళంతా రైతులంతా కూడా నిన్న రాత్రి వీటన్నిటి మీద టార్పాలిన్లు కప్పుకొని వర్షం పడకుండా చర్యలు తీసుకున్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలకు బేస్ అంటే నేల మీద ఉన్నటువంటి అన్నీ వచ్చి కూడా కింద బస్తాలన్నీ కూడా మనకు తడిచిపోయాయి. అయితే నెల రోజులుగా కొనుగోలు సరిగా సాగకపోవడంతో ఈ అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఏం జరిగింది, మీకు ఎంత నష్టపోయారు? సార్ ఇక్కడ మేము తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. మేము మొక్కజొన్న పోసి ఇక్కడ ఫస్ట్ ఒకటి ఏంటంటే తీవ్రంగా నష్టం ఏంటంటే సంచుల కొరత. ఒకటి ఫస్ట్ మెయిన్ సంచులు మేమే కొనుక్కోవాలి. ఒక్క సంచి 23 రూపాయల నుంచి 25 రూపాయలు సంచులకు ధర మాకు పడుతుంది. ఒకటి కాంట పెట్టాలంటే ఫస్ట్ సుదిరి కావాలి. ఆ సుదిరి కూడా కిలోకు 200 చుట్టూ 300 రూపాయలు కిలోకు సుదిరి మేమే తెచ్చుకోవాలి. అమలు రమ్మంటే టైంకు రారు. నీ చిట్టి నీవు రమ్మంటే మేము వాళ్ళు టైంకు రారు. మేము తెచ్చుకుంటామంటేనేమో ఏ ఒక్క అమలు బయటకు వచ్చి చేస్తే మేము చేయమని చెప్పి మమ్మల్ని అమలు సతాయించుడు. అదొక్కటి. ఇక్కడ నిన్న నైట్ 11:30 దాకా మేము రైతులు అందరం ఇక్కడనే ఉన్నాం. వర్షం వచ్చి పరదలు అటు కొట్టుకపోవడం ఇటు కొట్టుకపోవడం దానికి అప్పుకున్నా కూడా ఆయన కూడా ఎంత చేసినా కూడా కింద సంచులు మొత్తం తడిచినాయి. ఎక్కువ అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఏ కలెక్టర్ కానీ డిఎం కానీ మార్కెట్ డిఎం కూడా వచ్చి పరిశీలన చేసి మరి రైతులకు నష్టం జరిగింది, మరి దీన్ని మేము ఏం చేయాలి అని కూడా ఇదివరకు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి చేసినది పాప అయితే లేదు, చూసినది లేదు. ఇక్కడ రైతులు 15 రోజుల నుంచి 10 అప్పుడు వస్తున్నాం. నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది, ఎందుకు కొనుగోలు చేయాలి? 15 రోజులు అవుతుంది. ఫస్ట్ అమ్మాయిల కొరత. అమ్మాయిలు ఏం చేస్తారు, వాళ్ళు 8 గంటలకు వస్తారు, 11 గంటలకు కాట పని చేస్తారు, 4 గంటలకు వస్తారు, మళ్ళీ 7 గంటలకు పని చేస్తారు. మేమేమన్నా అంటే మేము చేస్తామంటారు. మేము బయటికి వెళ్ళి తెచ్చుకుంటామన్నా కూడా మేము పని చేయము, వాళ్ళని రానియమంటారు. ఓకే, ఇప్పుడు ఎన్ని బస్తాలు మొత్తం ఇట్లా ఇప్పుడు తూకం కానీ ఎంత ఉంటుంది ధాన్యం మొత్తం ఎన్ని బస్తాలు ఉంటుంది? ఒక 50,000 క్వింటల్ దాకా అవుతాయి. ఇవన్నీ సంచులు కూడా మళ్ళీ మేమే ఎత్తుకున్నాం. సంచులు కూడా మేమే రైతులమే ఎత్తుకున్నాం. సంచులు ఎత్తుకునేది మేమే. సంచులు వాళ్ళు అన్లోడ్ చేస్తే కూడా సంచికి 4 రూపాయలు చొప్పున మేమే కట్టేయాలి, రైతే కట్టేయాలి. కాంటకు క్వింటల్కు 60 రూపాయలు రైతే కట్టేయాలి. సంచులు మాదే, సుతిలి మాదే, కాంటా మాదే, అన్లోడ్ మాదే, వేబిల్ కాంటా 5కి మేమే బాధ్యత వహిస్తాను. అయినా కూడా రైతుకు న్యాయం అనేది లేదు. మీరు ఎన్ని రోజులు అయింది వచ్చి ఇక్కడికి? 15 రోజులు అవుతుంది మేము వచ్చి. 15 రోజుల నుంచి కొనుగోలు సాగుతలేదు. మందకోడిగా సాగుతుంది. అది మా బాధ. ఇది ఇంకో రైతు కూడా మీ ధాన్యం కూడా మొక్కజొన్న తడిసిందా? మొత్తం పరదలు కప్పినా మీద తడవకుండా కింద సగం సంచులకి వెళ్ళి వరద పోయిట్లా మొత్తం తడిసిపోయింది మొత్తం. అది 15 రోజులమే వచ్చినాం. ఎవరు పట్టించుకుంటలేరు. మార్కెట్ కమిటీ ఉన్నది, కమిటీ రారు, డిఎం రారు, ఏఈఓలు రారు, ఎవరు రారు. అధికారం ఎవరే అసలే రాస్తలేరు. జోగమంటున్నాం, వీళ్ళు జోగరు. మా సీరియల్ రాలేదు, సీరియల్ రాదు, ఇంకొక వారం రోజులు అయితే ఇంకొక వారం రోజులు అయితే వారం రోజులకు మేము ఉన్నారు. ఈ మందు డబ్బాలు తెచ్చుకొని తాగుతాం సార్. మేము మందు డబ్బులు తెచ్చుకొని మేము తాగుడే రైతులం అందరం. అవరా మాకు ఇదే సార్ అని ఏం లేదు ఇక మాకు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. గత 15 రోజులుగా సరిగ్గా కొనుగోలు సాగట్లేదు అని చెప్తున్నారు. కరీంనగర్ మార్కెట్లో సరిగ్గా కొనుగోలు సాగకపోవడంతో మొన్ననే గేటుకు తాళం వేసి వెళ్ళి ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. సుమారు 6 నుంచి 7 వేల బస్తాలు ప్రస్తుతం తూకం కావాల్సినటువంటి బస్తాలు ఇక్కడ ఉన్నాయి. తూకమైనటువంటి బస్తాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా తడిసిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ ఏవైతే తూకానికి సిద్ధంగా ఉన్నాయో వాటన్ని
వీటన్నిటిని కూడా లిఫ్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అలాగే తడిచినటువంటి ధాన్యం కూడా పెద్ద ఎత్తున ఉంది. అంతే కింద బస్తాలు మొత్తం తడిచాయి. వీటిని ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అలా కాకుండా వీళ్ళంత త్వరగా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పేసి అకాల వర్షాల నుంచి రైతులను రక్షించాలని చెప్పేసి కూడా వాళ్ళంతా కోరుతున్నారు. ఇది కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులకు సంబంధించినటువంటి కష్టాలు. ఓటు స్టూడియో.